కార్తెలు కరిగిపోవట్టే కాలం అటే పాయే. రాష్ట్ర వ్యాప్తంగా లోటు వర్షపాతం, ఆందోళనలో రైతాంగం, దిక్కుల్లోనే ఎండిపోతున్న విత్తనాలు, ముదురుతున్న నార్లు. ఈసారి పంటల సాగు అంచనా 1.31 లక్షల ఎకరాలు, 3.1 కోట్ల ఎకరాలు. ఇప్పటి వరకు సాగైంది 50 లక్షల ఎకరాలే. మొత్తం సాగు 30%. జోరు వానలు పడితేనే సాగు ముందుకు అంటూ చూస్తూ ఉన్నాం. కార్తెలు ఒక్కొక్కటి కరిగిపోతున్నాయి, కానీ కాలం అయితే లేదు. మృగశిర, రోహిణి, ఆరుద్ర కార్తెలు ముగిసిన ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడ సరిపడా వర్షం పడలేదు. ఈ సీజన్ మొదట్లో కురిసిన తొలకరి వానలకే రైతులు దుక్కులు దున్ని వరి నార్లు పోసుకున్నారు. యూరియా, దుక్కి మందులు సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు వర్షాలు ముఖం చాటేయడంతో విత్తనాలు దిక్కుల్లోనే ఎండిపోతున్నాయి, వరి నార్లు ముదిరిపోతున్నాయి. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభమై నెలలు గడుస్తున్నా ఒక్క జోరు వాన పడలేదు. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ అడపాదడపా ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. అది 2-3 వారాలకోసారి కురుస్తుండడంతో వ్యవసాయం ముందుకు సాగడం లేదు. ఈ వానలు పునాస పంటలకు ఏమాత్రం సరిపోవని రైతాంగం దిగాలు చెందుతున్నది. వాస్తవమే. అయితే నేచర్ ఈసారి ఏం చేస్తున్నా చూడాలి. ఎల్నినో ఎఫెక్ట్ ఎప్పుడు మనం పార్లమెంట్ ఎలక్షన్స్కి ముందు అనుకుంటా, ఈ సంవత్సరం ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుంది. ఈ సంవత్సరం నుంచి 3 సంవత్సరాల పాటు అని అనుకున్నాం. అండ్ ఇంకోటి, వాతావరణ శాఖ కూడా ఈ మధ్యకాలంలో చాలా క్లియర్గా చెప్తా ఉండే వర్షాలు బాగానే పడతాయి, ఇంతకుముందు కంటే ఎక్కువ పడతాయి అని చెప్పేసి. బట్ ఎక్కడ కనబడట్లేదు అది. బైడెన్ స్థానంలో కమలా హ్యారిస్. అమెరికా అధ్యక్ష రేసులో భారత సంతతి మహిళ. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న బైడెన్ పార్కిన్సన్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నట్టు వార్తలు. ఆయన స్థానంలో ప్రెసిడెంట్ రేసులోకి కమలా హ్యారిస్తో పాటు మరికొందరు. బైడెన్ గురించి చెప్పుకోవద్దు, కానీ నాకెందుకో ఈసారి ట్రంప్ మామ గెలుస్తాడేమో అని అనిపిస్తూ ఉన్నది. చూడాలి ఎవరు గెలుస్తారనేటువంటిది.